హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ టికెట్ల వ్యవహారంపై ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ చీఫ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. టికెట్ల కోసం తమను హెచ్సీఏ ఇబ్బంది పెడుతోందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. వేధింపులు కొనసాగితే తాము వేరే వెన్యూకు మారిపోతామని హెచ్చరించింది. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ టికెట్ల వ్యవహారంపై ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. విజిలెన్స్ చీఫ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. టికెట్ల కోసం తమను హెచ్సీఏ ఇబ్బంది పెడుతోందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. వేధింపులు కొనసాగితే తాము వేరే వెన్యూకు మారిపోతామని హెచ్చరించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, విజిలెన్స్ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? దేవి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియంకి చేరుకున్నారు. దాదాపు 4 గంటలుగా హెచ్సీఏ అధికారులతో పాటు సన్ రైజర్స్ ప్రతినిధులను కూడా విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాం మనం. ఉప్పల్ స్టేడియంలోని ప్రస్తుతం ప్రెసిడెంట్ ఛాంబర్కు ముందుగా విజిలెన్స్ అధికారులు చేరుకున్నారు. కానీ ఈరోజు ప్రెసిడెంట్ అందుబాటులో లేడు. ఫెస్టివల్ వరుసగా హాలిడేస్ కావడంతో తన వ్యక్తిగత విషయాలపైన సొంత గ్రామానికి వెళ్లాలని చెప్పి తను రేపు వస్తాను అని విజిలెన్స్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే విజిలెన్స్ అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీస్ కూడా అందలేదు అని చెప్తున్నారు. కానీ విజిలెన్స్ అధికారులు నేరుగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ ఉన్నటువంటి హెచ్సీఏ ఆఫీస్ బేరర్స్తో పాటు హెచ్సీఏ సెక్రటరీని కూడా విచారించారు. మొత్తం టికెట్లు ఎన్ని అందుతున్నాయి, సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి, టికెట్ల విషయంలో ఏం గొడవ జరిగింది, సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ముందుగా వచ్చినటువంటి మెయిల్ ఏంటి, హెచ్సీఏ నుంచి ఎలాంటి బెదిరింపులు లేకపోతే ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డారు అనే విషయాలన్నింటినీ కూడా హెచ్సీఏ ఆఫీస్ బేరర్తో పాటు హెచ్సీఏ సెక్రటరీ అదేవిధంగా హెచ్సీఏ మెంబర్స్ నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు తీసుకున్నారు. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులు కూడా కీలకంగా ఉండడం, వాళ్ళే మెయిల్ చేయడం, వాళ్ళ నుంచే ఆరోపణలు ముందుగా రావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులను కూడా పిలిచారు. దీంతో వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరించారు. ఎలాంటి డిమాండ్స్ మీ దగ్గర నుంచి వచ్చాయి లేకపోతే ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ మీ పైన పాల్పడ్డారు అని కూడా ఎస్ఆర్హెచ్ ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించారు విజిలెన్స్ అధికారులు. అయితే పూర్తిగా ఆరోపణలన్నీ ప్రెసిడెంట్ పైనే వచ్చాయి కాబట్టి ఈరోజు ప్రెసిడెంట్ అందుబాటులో లేడు. ఎస్ఆర్హెచ్ నుంచి ఈరోజు విజిలెన్స్ అధికారులు ఈ 4 గంటల్లో సేకరించినటువంటి వివరాలు ఏంటంటే మొత్తం సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి మీకు ఎన్ని టికెట్లు అందుతున్నాయి, అందులో మీరు ఎవరెవరికి ఈ టికెట్లను అన్నింటినీ అందజేస్తున్నారు, ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అనే విషయాలను హెచ్సీఏ సెక్రటరీ ద్వారా తెలుసుకున్నారు. సన్ రైజర్స్ అధికారులు కూడా సన్ రైజర్స్ ప్రతినిధులు కూడా విజిలెన్స్ అధికారులకు చెప్పారు. ఎంటైర్ స్టేడియం కెపాసిటీలో ఎక్కడ ఏ రాష్ట్రంలో వీళ్ళు మ్యాచ్ నిర్వహించినా కూడా ఆ స్టేడియం కెపాసిటీలో 10% టికెట్లను ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా ఉప్పల్ స్టేడియం కెపాసిటీ మొత్తం 36,000. అందులో 10% టికెట్స్ అన్నప్పుడు 3,600 టికెట్లను సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇస్తుంది. అందులో హెచ్సీఏ ప్రెసిడెంట్ అదేవిధంగా హెచ్సీఏ సెక్రటరీ ఇద్దరు కలిసి ఆ 3,600 టికెట్లను హెచ్సీఏ ఆఫీస్ బేరర్స్ కానీ హెచ్సీఏ క్లబ్ మెంబర్స్ కానీ క్రికెట్ క్లబ్స్ ఉన్నటువంటి సెక్రటరీలకు కానీ హెచ్సీఏలో ఉండేటువంటి గ్రౌండ్ మెన్స్ కానీ వాళ్ళ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్లకు అవన్నీ సప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ క్లీన్గా సప్లై అవుతున్నాయా లేదా, అందులో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, లేకపోతే హెచ్సీఏకు కాంప్లిమెంటరీ రూపంలో అందుతున్నటువంటి టికెట్లను కూడా హెచ్సీఏ మెంబర్స్ కానీ లేకపోతే హెచ్సీఏ ప్రెసిడెంట్ లేకపోతే హెచ్సీఏ సెక్రటరీ ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందులో నోట్ చేశారా లేదా అనే విషయాన్ని కూడా హెచ్సీఏ మెంబర్స్ని అడిగి విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ 3,600 టికెట్లు కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఇంకా ఎన్ని టికెట్లు కావాలని చెప్పి హెచ్సీఏ ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు అనే వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా F3 అనే బాక్స్ను లాక్ చేసి ఉంచారు. మ్యాచ్ ముందు గంట వరకు కూడా ఓపెన్ చేయలేదని సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులు మెయిల్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ F3 బాక్స్కి సంబంధించినటువంటి టికెట్స్ ఎవరి పరిధిలో ఉంటాయి, ఎందుకు హెచ్సీఏ ప్రెసిడెంట్ దాన్ని లాక్ వేశారు, నిజంగా లాక్ వేశారా లేదా అనే వివరాలను కూడా విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం సేకరించారు. రేపు హెచ్సీఏ ప్రెసిడెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తనను ప్రశ్నిస్తే తను నిజంగా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డా లేదా, నిజంగానే F3 బాక్స్ను లాక్ చేశారా లేదా అనే వివరాలన్నింటినీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధుల నుంచి పూర్తి వివరాలు అయితే సేకరించారు. మరి ప్రెసిడెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రావు ఎందుకు అందుబాటులో లేకుండా పోయారు? ఆయన వాంటెడ్లీనే అందుబాటులో లేరా? అయితే ఈ టికెట్ల విషయంలో అటు సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య విభేదాలు ఎప్పుడైతే మొదలయ్యాయో హెచ్సీఏ తీరు ఇందులో పూర్తిగా అనుమానాస్పదంగా ఉంది. ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి హెచ్సీఏకు మెయిల్ అందింది,
హెచ్సిఏ ప్రెసిడెంట్ తమ పైన బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నాడు అని చెప్పి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడైతే చెప్పిందో హెచ్సిఏ కొన్ని గంటలకే ఒక క్లారిటీ ఇచ్చింది, దానిపైన వివరణ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. మాకు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఎలాంటి మెయిల్ అందలేదు, ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే అని చెప్పి హెచ్సిఏ నుంచి ఒక అఫీషియల్ నోటు మీడియాకు విడుదల చేశారు. కానీ ఆ కొన్ని గంటల్లోపే సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా బీసీసీఐతో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి కూడా మరొక మెయిల్ చేసింది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి, లేకపోతే మేము హైదరాబాద్ నుంచి వదిలి వేరే రాష్ట్రంలో మ్యాచ్లు నిర్వహించుకుంటామని చెప్పడంతో హెచ్సిఏ మరొకసారి స్పందించింది. ఈ హెచ్సిఏకు అందినటువంటి మెయిల్లో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయి, సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా అవాస్తవాలతో కూడినటువంటి మెయిల్ చేసింది అని. అయితే ముందుగా స్పందించినప్పుడేమో మాకు ఎలాంటి మెయిల్ కానీ లెటర్ కానీ రాలేదు అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పింది. ఆ కొన్ని గంటలకే మాకు అందినటువంటి మెయిల్లో పూర్తిగా తప్పుడు సమాచారం ఉంది, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మా పైన అని చెప్పుకునే ప్రయత్నం చేసింది. అంటే హెచ్సిఏ పూర్తిగా ఈ విషయాన్ని దాటవేయడం కానీ లేకపోయినా తమ పైన వస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టడం లాంటి ప్రయత్నాలు చేస్తుంది. హెచ్సిఏ తీరు పూర్తిగా భిన్నంగా ఉంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల విషయమే కాకుండా మరికొన్ని విషయాల్లో కూడా వీళ్ళ మధ్య విభేదాలు వచ్చి ఉంటాయని చెప్పి కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు ఆ కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. కేవలం టికెట్ల విషయం అయితే కేవలం ఒక 10-15 నిమిషాలు, మహా అయితే ఒక గంట సేపు అటు ప్రెసిడెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులు కూర్చుని చర్చించుకుంటే అయిపోయేటటువంటి విషయం. కానీ టికెట్ల విషయమే కాకుండా ఇంకేదైనా విషయాల్లో వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయనేది కూడా చూస్తున్నారు. అందులోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా హైదరాబాద్నే మేము వీడిపోతాము అని వేరే రాష్ట్రంలో నిర్వహించుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే మనకు వైజాగ్లో ఒక స్టేడియం ఉన్నా కూడా వైజాగ్ స్టేడియాన్ని ఢిల్లీ ఇప్పుడు హోమ్ గ్రౌండ్గా మార్చుకొని అక్కడ మ్యాచ్లు నిర్వహించుకుంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఈ టైంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేము వేరే రాష్ట్రానికి వెళ్తామన్నప్పుడు వేరే రాష్ట్రంలో అకామిడేట్ చేయడం కూడా ఇంపాసిబుల్. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఆయా స్టేడియంలలో ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు వీళ్ళు ఏ రాజస్థాన్కు వెళ్ళాలన్నా గౌహతిని హోమ్ గ్రౌండ్గా చేసుకొని రాజస్థాన్ కానీ, ఢిల్లీని హోమ్ గ్రౌండ్గా చేసుకొని ఢిల్లీ మ్యాచ్లు కానీ, మొహాలీని వేదికగా చేసుకొని పంజాబ్ హోమ్ గ్రౌండ్గా, ఇలాంటి ప్రతి స్టేట్కి సంబంధించినటువంటి మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ను తరలించడం అంటే ఆషామాషి కాదు. ముఖ్యంగా హైదరాబాద్లో మ్యాచ్లు అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్లేయర్ కూడా ఇక్కడికి వచ్చి చూసే అవకాశం ఉంటుంది. ప్రతి క్రీడాభిమాని కూడా ఇక్కడ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కాకుండా మిగతా మ్యాచ్లు జరిగినా సరే ఎగబడి చూసేటటువంటి క్రికెట్ ఫ్యాన్స్ ఇక్కడ ఉంటారు. అంత క్రేజ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు ఉంటుంది. ఇలాంటి టైంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు ఇక్కడ నిర్వహించకుండా చూసే వీలైతే ఉండదు. బీసీసీఐ కూడా దీంట్లో జోక్యం చేసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ను వేరే స్టేడియంకు మారుస్తామని చెప్పే ప్రసక్తి కూడా ఉండదు. కానీ కేవలం ఈ టికెట్ల విషయంలో అయితే బీసీసీఐ ఇప్పటికే హెచ్సిఏను ప్రశ్నించే అవకాశం ఉండేది. ఆ టికెట్ల విషయంలో సర్దుబాటు చేసుకోండి అని చెప్పి అటు ఎస్ఆర్హెచ్కు అడ్వైజ్ చేసేది, అదేవిధంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ కానీ హెచ్సిఏ కూడా అడ్వైజ్ చేసేది. కానీ వీళ్ళ మధ్య విభేదాలకు టికెట్లే కారణం కాకుండా మిగతా విషయాలు ఏదో కారణం అయి ఉంటుంది అనేది ప్రస్తుతానికి మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే కేవలం హెచ్సిఏ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి వివరణ ఏంటంటే మాకు ఒక బాక్స్లో 50 టికెట్లను అకామిడేట్ చేశారు. ఆ బాక్స్లో కేవలం 20 నుంచి 25 మంది మాత్రమే పడతారు. మరొక 30 మందికి సరిపడే విధంగా ఇంకొక బాక్స్ అరేంజ్ చేయండి అని చెప్పి హెచ్సిఏ ప్రెసిడెంట్ నేను ఈ విషయం అడిగితే ఆ బాక్స్ మేము ఇవ్వడం కుదరదు అని చెప్పి సన్ రైజర్స్ హైదరాబాద్ చెప్పారని చెప్తున్నారు. అంటే కేవలం ఒక బాక్స్ విషయంలోనే ఇంత పెద్ద రాద్ధాంతం అయితే జరగదు. ఆ బాక్స్ ఇవ్వడమా లేకపోతే ఇవ్వము అని చెప్పడము అని ఎస్ఆర్హెచ్ చెప్తుంది. కానీ కేవలం ఒక బాక్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా మేము రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాం, వేరే రాష్ట్రంలో వేరే స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించుకుంటామని చెప్తుందంటే ఇది కేవలం టికెట్ల విషయం అయితే కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దేవి. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.